There are a few glimpses of heaven that we have been given in the Bible. బైబిల్లో పరలోకము గురించి కొన్ని దృశ్యాలు ఇవ్వబడ్డాయి. And some of those things that we have seen show us the type of life we are supposed to live on the earth. కొన్ని విషయాలు మనం చూసాము ఈ భూమి మీద పరలోకపు జీవితాన్ని ఏ విధంగా జీవించాలో. So we want to look at another thing now. ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. If you turn to Revelation chapter 7, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే we see a picture of born again people who are in heaven. ఇక్కడ తిరిగి జన్మించిన క్రైస్తవులు పరలోకంలో ఉన్నట్లు చూస్తాం. And we all must seek to be in this number. మనందరము కూడా ఈ సంఖ్యలో ఉండటానికి ప్రయత్నించాలి. Revelation 7 and verse 9. ప్రకటన 7:9. I saw a great multitude which no one could count from every nation and tribe and people and tongue standing before the throne and the Lamb. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనము నుండి ప్రతి వంశం నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడడం వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనపడెను. And they were all saying, salvation to our God who sits on the throne and the Lamb. వాళ్ళందరూ కూడా సింహాసనము ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలబడి మన దేవునికి గొర్రెపిల్లకు స్తోత్రం, సింహాసన దేవునికి స్తోత్రం అని చెప్తున్నారు. What they meant was our salvation is entirely due 100% to what God and Jesus did for us. వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు రక్షణ ఎందుకు కలిగిందంటే మొత్తం దేవుడు యేసుక్రీస్తు ప్రభువు చేసిన దాన్ని బట్టి మాత్రమే. We had nothing to do with it. మేమేం చేయలేదు దానికోసం. It is entirely due to what God did. దేవుడు ఏదైతే చేశాడో దాన్ని బట్టి మాత్రమే. We only accepted what God did for us. దేవుడు మా కోసం ఏదైతే చేసి ముగించాడో దాన్ని కేవలం మేము అంగీకరించాం. See, that is how God wants us to live the Christian life. కాబట్టి క్రైస్తవ జీవితం మనం ఆ విధంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. Constantly accept what God is giving us. దేవుడు మనకి ఏదైతే ఇస్తున్నాడో మనం నిరంతరం స్వీకరిస్తూ ఉండాలి, అంగీకరిస్తూ ఉండాలి. Jesus once said, man shall not live by bread alone, but by every word that proceeds from God's mouth. యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి ఈ విధంగా చెప్పారు, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. And what we read in the first chapter of Genesis is there is a word that proceeded from God's mouth every day. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూసేది ఏంటంటే మొదటి దినం మొదలుకొని ప్రతిరోజు కూడా దేవుడు పలికెను, దేవుడు మాట్లాడును అని ఉంటుంది. First day God said that there be light. మొదటి రోజు వెలుగు కలుగు అని దేవుడు చెప్పని వెంటనే దేవుడు వెలుగు కలిగింది. You read it all in Genesis 1. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చదువుతాం. Second day God said something else. రెండో రోజు ఇంకోటి చెప్పాడు దేవుడు. Third day, fourth day, fifth day. 3, 4, 5వ రోజు కూడా ఆ విధంగా చెప్పారు. And God spoke. దేవుడు మాట్లాడాడు. The earth became better and better and better and better. ఆ మాట్లాడిన తర్వాత భూమి ఇంకా శ్రేష్టంగా అవటం ప్రారంభించింది. And finally he made man in his image. తర్వాత మానవుణ్ణి తన స్వరూపము చొప్పున దేవుడు చేశాడు. So that is a lesson for us. మనకు ఒక పాఠం ఉంది అక్కడ నేర్చుకోవడానికి. That we must seek to live in obedience to the word of God every day. కాబట్టి అనుదినము కూడా దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తూ మనం జీవించాలి. To live by the word of God every day does not only mean to read the Bible every day. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించాలంటే ప్రతిరోజు బైబిల్ చదవటం అని మాత్రమే కాదు. It's no use reading the Bible every day if you disobey the Bible sometime during the day. కాబట్టి ప్రతిరోజు బైబిల్ చదివినంత మాత్రాన నువ్వు మిగతా రోజులో ఎప్పుడోసారి నువ్వు దేవుని వాక్యానికి అవిధేయత చూపిస్తే రోజు బైబిల్ చదివినా ప్రయోజనమే ఉండదు. From the time I was converted, I tried to meditate on the scripture every day. నేను మారు మనసు పొందిన దినము నుండి కూడా ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించడం నేర్చుకున్నాను. But even if some day comes in my life when I am traveling or something and I don't get time to read the Bible, ఒకవేళ ఒకానొక రోజు నేను ప్రయాణించేటప్పుడు మరి ఒకసారి కుదరనప్పుడు బైబిల్ని ధ్యానించకపోయినా I still live by the word of God every day by obeying the Bible every day. కానీ దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తూ నేను ఆ రోజు జీవిస్తాను, ప్రతిదినం జీవిస్తాను. What I am trying to say is obeying the Bible is more important than reading the Bible. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే బైబిల్ను చదవటం కంటే కూడా దానికి విధేయత చూపించడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది.
In many churches, they emphasize reading the Bible every day. అనేక సంఘాల్లో దేన్ని నొక్కి చెప్తారంటే ప్రతిరోజు బైబిల్ చదవాలి అని. Very important. అదెంతో ప్రాముఖ్యమైనది. It is because I did that after 7 years I was converted. I really understood the Bible. నేను ఆ విధంగా ప్రతిరోజు చేశాను కాబట్టి నేను మారుమనసు పొందిన 7 సంవత్సరాలకు బైబిల్ అంతా నాకు అర్థమైంది. Not only once a day, I would read it many times. రోజుకు ఒకసారి మాత్రమే కాదు, ఎన్నో సార్లు నేను చదువుతుండేవాడిని. But I've learned through the years that many people who know the Bible don't obey it. కానీ నేను తర్వాత అర్థం చేసుకుంది ఏంటంటే అనేక మందికి బైబిల్ తెలుసు కానీ దానికి విధేయత చూపించరు. So it's better to obey the Bible 24 hours than to read the Bible for 1 hour every day. రోజుకి గంట బైబిల్ చదవటం కంటే కూడా రోజుకి 24 గంటలు బైబిల్కి విధేయత చూపించడం మంచిది. So when I heard man shall not live by bread alone but by every word that proceeds from God's mouth. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని నేను విన్నప్పుడు In the beginning I thought it meant I should read the Bible every day. ప్రారంభంలో నాకేం అర్థమైందంటే ప్రతిరోజు నేను బైబిల్ చదవాలి అని. But now I have learned I have to obey the Bible every day. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నేను బైబిల్కి విధేయత చూపించాలి. Because in Genesis 1, ఆదికాండం 1వ అధ్యాయంలో it's not just that the earth heard the word of God. భూమి కేవలం దేవుని యొక్క వాక్యాన్ని వినటం మాత్రమే కాదు, Obeyed. విధేయత చూపించింది. When God said, "Let the trees come forth," చెట్లు రావాలి అని దేవుడు పలికిన వెంటనే they came out. చెట్లు వచ్చినాయి బయటకు. And like that, when he created the fish and all, sun and the moon, ఆ విధంగా దేవుడు చేపలను, సూర్యుడిని, చంద్రుడిని సృష్టించినప్పుడు when God said, something happened. దేవుడు చెప్పిన వెంటనే జరిగింది, కలిగింది. It wasn't just a word that went like that. ఏదో వరకు ఒక మాట చెప్తే అలా వెళ్ళటం కాదు. It's God's word accomplishes something. దేవుని యొక్క వాక్యం ఒక విషయాన్ని సాధించింది. So here we read about all people from so many nations and tribes and people standing before the throne, verse 9. ఇక్కడ దేవుని యొక్క సింహాసనం ఎదుట ప్రతి దేశం నుంచి, ప్రతి జనములో నుంచి, ప్రతి వంశంలో నుంచి అనేక మంది ప్రజలను మనం చూస్తున్నాం. The wonderful thing is they are one. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే వారందరూ ఏకత్వం కలిగి ఉన్నారు. They are not in separate groups. వాళ్ళు ఏదో ఒక్కొక్క గుంపుగా లేరు. They're all one. వాళ్ళందరూ ఏకత్వం కలిగి ఉన్నారు. It's not people from India over here and people from Russia there. భారతదేశం వాళ్ళు ఒక పక్క, రష్యా దేశం వాళ్ళు ఒక పక్క అలా లేరు. America there and China there. అమెరికా వాళ్ళు ఒక చోట, చైనా వాళ్ళు ఒక చోట అలా లేరు. All one. వాళ్ళందరూ కూడా ఏకత్వం కలిగి ఉన్నారు. Or Telugu here and Tamil there and Malayalam there. తెలుగు వాళ్ళు ఒక చోట, తమిళ వాళ్ళు ఒక చోట, మలయాళం వాళ్ళు ఒక చోట అలా లేరు. Every nation, tribe, people, language. ప్రతి దేశము, ప్రతి భాష, ప్రతి వంశము, ప్రతి జనము. That's how heaven is. పరలోకం ఆ విధంగా ఉంటుంది. There are people from so many different communities who have become one in Christ. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, అనేక విధాలుగా ఉన్న వాళ్ళు క్రీస్తులో ఐక్యంగా ఉంటారు. And all they can say is, verse 14, our robes have been washed and made white in the blood of the Lamb. వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే 14వ వచనము, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉద్దుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. So let's turn back to Ephesians in chapter 2 where we were looking earlier today. ఇంతకు ముందు మనం చూసినట్లుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒకసారి వెళ్దాం. We saw how we are saved without any works. మనమేమి పని చేయకుండా ఏ విధంగా రక్షించబడ్డామో మనం చూసాం. Many people have the habit of just taking one or two favorite verses. అనేక మందికి ఎలా ఉంటుందంటే అలవాటు, ఏదో ఒకటి రెండు వాళ్ళకి నచ్చిన వచనాలు తీసుకుంటారు. For example, many people like Ephesians 2 verse 8. అనేక మందికి ఇష్టమైన వచనం ఏంటంటే ఎఫెసీ 2:8. That is a favorite verse of many Christians. అనేక మందికి ఇష్టమైన వచనం ఇది. By grace you are saved through faith, not of yourselves. It is the gift of God. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. Not a result of works so that nobody should boast. అది క్రియల వలన కలిగింది కాదు కనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. That is true. అది నిజం. But that is not the whole letter. కానీ ఈ పత్రిక అంతా అదే కాదు. See, Ephesians was a letter that Paul sent to Ephesus Christians. ఎఫెసీలో ఉన్న క్రైస్తవులకు పౌలు పంపించిన పత్రికే ఎఫెసీలకు రాసిన పత్రిక. Supposing you get a letter from somebody, ఉదాహరణకు ఎవరైనా నీకు లేఖ రాసినట్లయితే you don't just concentrate on 2 or 3 lines on page 3. ఏదో ఒక 3వ పేజీలో ఉన్న 2-3 లైన్లు మాత్రమే చదవు. No. లేదు, అలా చదవను. In fact, you will not understand those lines unless you read the whole letter. మొత్తానికి నువ్వు అసలు లేఖ మొత్తం చదివితే గానీ అసలు ఆ లైన్లు అర్థమవుతాయి నీకు. So many Christians have the bad habit of just
concentrating on some verses. అనేక మంది క్రైస్తవులకు ఇలాంటి చెడ్డ అలవాటు ఉంటుంది. ఏదో మధ్యలో ఉన్న ఒకటి రెండు వచనాలనే పట్టుకుంటారు వాళ్ళు. Like that they get a wrong doctrine. ఆ విధంగా తప్పుడు సిద్ధాంతాలు పుట్టుకొస్తాయి. For example, ఉదాహరణకు it is a very popular thing in Christianity now to say our works are not important. క్రైస్తవత్వంలో అందరూ ప్రముఖంగా చెప్పేది ఏంటంటే మనం చేసే క్రియలు ముఖ్యమైనవి కావు. We don't have to do any work. అసలు మనం ఏ పనులు చేయాల్సిన అవసరం లేదు. Because it is all grace. ఎందుకంటే అంతా కృపే. If you have works, then verse 9 you'll be boasting. ఒకవేళ నువ్వేమైనా క్రియలు చేస్తే నువ్వు అసహించినట్లు లెక్క 9వ వచనం ప్రకారం. We don't want to boast, so we have no work. కాబట్టి మనం అసహించొద్దు, కాబట్టి మనం ఏం పనులు చేయాల్సిన అవసరం లేదు. But that is not understanding the truth properly. అది ఏంటంటే సత్యాన్ని సరిగా అర్థం చేసుకోక కలిగింది. If you read the whole passage, then you understand. కానీ ఆ వాక్య భాగం మొత్తం మనం చదివితే మనకు అర్థమవుతుంది. That first Paul is laying a foundation and then he is building the building. మొట్టమొదట పౌలు పునాది వేశాడు, ఆ తర్వాత భవంతిని నిర్మిస్తున్నాడు. Just like in every building, first thing you lay the foundation. ప్రతి భవనానికి కూడా మనం చేసేది ఏంటంటే మొట్టమొదట పునాది వేస్తాం. You don't stop there. కానీ అక్కడ ఆగిపోము. After that you must build the building. దాని తర్వాత మనం భవనాన్ని కడతాం. And in the foundation, for example, you don't put any doors or windows in the foundation. పునాదిలో మనం చూసినట్లయితే అక్కడ కిటికీలు తలుపులు ఏం పెట్టం. No, haven't you seen a foundation being built? It's always concrete and stones and all. కాబట్టి పునాదిలు మనం అందరం చూసాం కదా, అక్కడ రాళ్ళు కాంక్రీట్ ఏ ఉంటాయి. That is the foundation. అదే పునాది అంటే. No doors, no windows, nothing. తలుపులు కిటికీలు అలాంటివి ఉండవు. But when you build the rooms on top, కానీ దానిపైన భవనాన్ని మనం కడుతుంటే, గదులను then కడుతుంటే, there are many doors and many windows. దాంట్లో అనేక కిటికీలు ఉంటాయి, అనేక తలుపులు ఉంటాయి. So listen to this. కాబట్టి దీన్ని వినండి. No doors and windows in the foundation. పునాదిలో తలుపులు కిటికీలు ఏమి ఉండవు. But many doors and windows in this tower. కానీ భవనాన్ని మనం చూసినట్లయితే అనేక తలుపులు కిటికీలు ఉంటాయి. So there are no works in the foundation of the Christian life. కాబట్టి క్రైస్తవ జీవితం యొక్క పునాదిలో పని క్రియ అనేది ఉండదు. But many works in the superstructure. కానీ ఒక భవనం నిర్మించే విషయంలో అనేక పనులు ఉంటాయి. That is what many people don't understand. అదే అనేక మందికి అర్థం కాదు. So Ephesians 2, ఎఫెసీ 2 8 and 9 is the foundation. 8-9 వచనాలు మనం చూసినట్లయితే అది పునాది. By grace you are saved, no works there. విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు, ఇది మీ వల్లగా కలిగింది కాదు. Once the foundation is laid, కానీ ఒకసారి పునాది వేసిన తర్వాత, the next verse, తర్వాత వచనం, it says now we have to do many good works. ఆ తర్వాత మనం ఎన్నో సత్క్రియలు చేయాలి, which God already planned that we should do them. కాబట్టి ఆ సత్క్రియలు మనం చేయాలని దేవుడు ఎప్పుడో సిద్ధపరిచాడు. So you see, no works but plenty of works. చూడండి, ఇక్కడ క్రియలు లేవు, ఇక్కడ అనేక సత్క్రియలు ఉన్నాయి. It's like saying no doors and windows but plenty doors and windows. అందుకే నేను పునాదిలో తలుపులు కిటికీలు ఉండవు, తర్వాత అనేక తలుపులు కిటికీలు ఉంటాయి. No doors and windows in the foundation. పునాదిలో తలుపులు కిటికీలు ఏమి ఉండవు. Plenty of doors and windows in the building. కానీ భవనంలో మనం చూస్తే అనేక తలుపులు కిటికీలు ఉంటాయి. No works in the foundation. పునాదిలో ఎటువంటి క్రియ ఉండదు. Plenty of works in the building. కానీ భవనంలో చూస్తే అనేక క్రియలు ఉంటాయి. The meaning is this. దీని అర్థం ఏంటంటే, to get the forgiveness of our sins, పాప క్షమాపణ పొందటానికి, all our past life, మన గత జీవితాన్ని అంతటిని బట్టి get it all cleansed, that's the foundation. మన దాన్ని క్రీస్తు పవిత్రపరుస్తాడు, అదే పునాది. Your works are useless. అక్కడ నీవు చేసే క్రియలన్నీ పనికిరానివి. You cannot do any works to get forgiveness of sins. నీవు పాప క్షమాపణ పొందటానికి ఎటువంటి క్రియలు చేయలేవు. So, zero works. అక్కడ క్రియలు ఏమీ ఉండవు, శూన్యం. Because it says even your good works are like filthy rags. ఎందుకంటే నీవు చేసే మంచి క్రియలకు కూడా మురిగుడ్డలతో సమానం దేవునికి. Now we have laid the foundation. ఇప్పుడు నువ్వు పునాదేశావు. Now ఇప్పుడు there's got to be plenty of works. మనం అనేకమైన సత్క్రియలు చేయాలి. Not any works you like. అంటే నీకు ఇష్టమైన క్రియలు కాదు, works which God has prepared that you should do them. ముందుగానే దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు. You know, Jesus taught us to pray like this. యేసుక్రీస్తు ప్రభువారు మనం ఏ విధంగా ప్రార్థన చేయాలని నేర్పించారు. Thy will be done on earth as it is done in heaven. పరలోకమందు జరుగులాగున నీ చిత్తం ఈ భూమి మీద జరుగును గాక. So how can we live a heavenly life on earth? కాబట్టి ఈ భూమి మీద పరలోకపు జీవితాన్ని ఏ విధంగా జీవించగలం? Not just by boasting that, not just by saying that, oh, I have not done any works, Jesus saved me by grace. కాబట్టి నేనేమి క్రియలు చేయను, నా కృప ద్వారా రక్షించబడ్డాను అని చెప్పడం ద్వారా కాదు. That's good to begin. అది ప్రారంభంలో మంచిది. But then you have to say, Lord, let your will be done in my life as it is done in heaven. కానీ తర్వాత ఈ విధంగా చెప్పాలి, ప్రభువా పరలోకమందు జరుగులాగా నీ చిత్తము నా జీవితంలో జరగాలి. Heavenly life means a life like it is going on in heaven. పరలోకపు జీవితం అంటే పరలోకములో ఏ విధంగా జీవం ఉంటుందో ఆ విధంగా. I ask myself, what do the angels do in heaven?
నేను ఈ విధంగా ప్రశ్నించుకుంటాను, పరలోకంలో దేవదూతలు ఏం చేస్తుంటారు? They don't just sit down and say no works, no works, no works. వాళ్ళు ఏదో కూర్చొని అసలు క్రియలు అవసరం లేదు, క్రియలు అవసరం లేదు అని ఉండరు. There are plenty of works going on in heaven. పరలోకంలో ఎన్నో క్రియలు జరుగుతుంటాయి. We don't know all about it. అవన్నీ మనకు తెలియదు. But one thing we know, they do the will of God. కానీ ఒక్క విషయం ఏంటంటే వాళ్ళు దేవుని చిత్తాన్ని మాత్రమే చేస్తారు. The angels are waiting upon God and saying, what do you want us to do? దేవదూతలు దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉంటారు, ప్రభువా మేము ఏం చేయాలి? And do you know the Bible says that God sends the angels to do so many works for him? మీకు తెలుసా, దేవుని తన పనులు నెరవేర్చుకోవడానికి అనేక మంది దేవదూతలను పంపిస్తుంటాడు. You please turn to Hebrews and chapter హెబ్రీయులకు రాసిన పత్రిక, Hebrews and chapter 1. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. And we read towards the end of that chapter. అధ్యాయం చివరిలో ఈ విధంగా చదువుతాం. Verse 14. 14వ వచనం. The angels are ministering spirits sent out to render service for those who will inherit salvation. వీరందరూ రక్షణయైన స్వాస్థ్యం పొందబో వారికి పరిచయం చేయటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? So God is sending out his angels all the time. కాబట్టి దేవుడు తన దేవదూతలను పంపిస్తూ ఉన్నాడు. See, that child is going to have an accident. Go and protect him from in his scooter. చూడండి, ఆ బిడ్డ స్కూటర్ మీద వెళ్తున్నాడు, అక్కడ యాక్సిడెంట్ జరగబోతుంది, కాపాడు. I think God has sent many angels like that to save me when I was riding a scooter. నేను కూడా స్కూటర్ నడిపేటప్పుడు ఆ విధంగా ప్రమాదాలు నివారించడానికి దేవుడు అనేక మంది ఆత్మలను పంపించుంటాడు, దేవదూతలను. And you. నీకు కూడా. They are ministering spirits sent to do service for those who are saved. కాబట్టి రక్షణయైన స్వాస్థ్యం పొందబో వారికి పరిచయం చేయటకై పంపబడిన సేవకులైన ఆత్మలు వాళ్ళు. We don't see them. వాళ్ళని మనం చూడం. But there are angels doing many acts of service for us. కానీ మన కోసం అనేక రకమైన సేవలు చేస్తూ ఉన్నారు వాళ్ళు. Protecting little children. చిన్న బిడ్డలను కాపాడుతూ ఉన్నారు. They're always alert what God tells them to do all around the world. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా వింటూ ఉంటారు, దేవుడు ఏం చెప్తాడు, నేను ఏం చేయాలి ఈ లోకంలోని. There are millions and millions of angels. అనేక లక్షల మంది దేవదూతలు ఉన్నారు. Much more than demons. దయ్యముల కంటే కూడా ఎక్కువ మంది. See, we read in Revelation. ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం. And chapter 12. ప్రకటన 12. Revelation chapter 12 we read in verse 1. ప్రకటన 12:1. About a woman and a dragon in verse 3. ఇక్కడ స్త్రీ గురించి మనం చదువుతాం, మహాఘట సర్పం గురించి చదువుతాం. This dragon in verse 3 is a picture of the devil. ఇక్కడ మహాఘట సర్పం అనేది సైతానుకు సాదృశ్యంగా ఉంది. And it says in verse 4, he pulled down 1/3 of the stars of heaven and threw them down. 4వ వచనం, దాని తోక ఆకాశ నక్షత్రములో 3వ భాగమును ఇచ్చి వాటిని భూమి మీద పడవేసెను. Now if you read the book of Job, the stars of heaven is a title for angels. మీరు యోబు గ్రంథం చదివినట్లయితే ఆకాశ నక్షత్రాలు దేవదూతలకు సాదృశ్యంగా ఉన్నాయి. What this means is that the devil pulled down 1/3 of all the angels and brought them down from heaven. కాబట్టి సైతాను పడద్రోయబడినప్పుడు ఈ 1/3 వంతు అంతా తీసుకొని వచ్చాడు. See, many millions of years ago there was no sin in the world. అనేక లక్షల సంవత్సరాల క్రితము ఈ లోకంలో పాపం అనేది లేదు. And God made all the angels before he made Adam. దేవుడు ఆదాము అవ్వలను సృష్టించక మునిపే దేవదూతలను సృష్టించాడు. Now some of you may already know this, but I want to mention this for the benefit of those who don't know. మీలో కొంతమందికి విషయాలు తెలుసు, కానీ ఎవరికైతే తెలియదో వాళ్ళ నిమిత్తం నేను చెప్తున్నాను మరలా. God made all the angels. దేవుడు దేవదూతలందరినీ చేశాడు. He made one person as the head of the angels. ఆ దేవదూతలకు ఒకరిని ప్రధానిగా నియమించాడు. They were to lead. He was to lead the angels in the worship of God. కాబట్టి దేవుణ్ణి ఆరాధించే క్రమంలో ఆయన వారిని నడిపిస్తాడు. He was the song leader. ఆయన పాటలు పాడటానికి నాయకుడిగా ఉన్నాడు. He was very beautiful. ఎంతో సౌందర్యవంతుడు. Very clever. ఎంతో తెలివితేటలు కలిగిన వాడు. And he had a very high position. ఎంతో గొప్ప స్థానం కూడా ఉంది. And he became proud of these three things. ఈ మూడు విషయాలను బట్టి ఎంతో గర్వించాడు. His beauty, తన సౌందర్యాన్ని బట్టి, his cleverness, తన తెలివితేటలను బట్టి, and his position. తన స్థానాన్ని బట్టి. And he got some other angels also to join him. కాబట్టి ఇంకొంతమంది దేవదూతలు కూడా తనతో ఉండటానికి ఆయన ప్రభావం చేశాడు. They wanted to rebel against God. దేవునికి విరోధంగా వాళ్ళు తిరుగుబాటు చేశారు. God pushed them down. దేవుడు వారిని క్రిందకు తోసేశాడు. You read in Ezekiel 28. హెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో దాని గురించి మనం చదువుతాం. The Lord tells this angel. ప్రభు ఈ దేవదూతతో చెప్తున్నాడు. Verse 14. 28:14. You were the anointed cherub. నీవు అభిషేకించబడిన కెరూబువు, who covers.
And verse 15, you were blameless in your ways. నీ మార్గములో నిర్దోషివై ఉంటివి. But he was very beautiful. ఎంతో సౌందర్యంగా ఉన్నాడు. And that beauty went to his head. కానీ అతను సౌందర్యంగా ఉన్నాడు కాబట్టి తలకెక్కింది. Verse 17. 17వ వచనము. Your heart was lifted up in pride because of your beauty. నీ సౌందర్యాన్ని బట్టి నీ హృదయం గర్వంతో నిండిపోయి ఉంది, హెచ్చించబడింది. And you corrupted your wisdom by your reason of your splendor. కాబట్టి నీ జ్ఞానాన్ని బట్టి దాన్ని బట్టి నీవు నా So I cast you down. కాబట్టి నిన్ను పడద్రోస్తున్నాను. That is how sin came. పాపం ఆ విధంగా వచ్చింది. So what does that teach us? అదేం బోధిస్తుంది మనకు? It says your heart was lifted up. నీ హృదయము గర్వించింది, హెచ్చించబడింది. Because verse 17. 17వ వచనము. You couldn't see it on the outside. బయట కనపడట్లేదు అది. But God saw there the head of the angels is becoming a little proud. అక్కడ దేవదూతలకు ప్రధాని తన హృదయంలో ఆ విధంగా గర్వించటం దేవుడు చూస్తూ ఉన్నాడు. He gathered 1/3 of the angels also who became proud with him. దేవదూతల్లో మూడో భాగం అంత మందిని ఏర్పరచుకున్నాడు. Immediately వెంటనే God pushed them down out of heaven. దేవుడు వారందరిని త్రోసివేశాడు పరలోకంలో నుండి. Because there is no place for pride in heaven. ఎందుకంటే పరలోకములో గర్వానికి ఎటువంటి స్థానం లేదు. So sometimes we think that murder and adultery are the greatest sins. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే ఒక హత్య చేయటమో విచారం చేయటమో గొప్ప పాపాలు అనుకుంటాం. But do you know that pride is worse than murder and adultery in God's eyes? కానీ మీకు తెలుసా దేవుని దృష్టిలో గర్వం అనేది ఒక హత్య చేయటం కంటే వ్యభిచారం చేయటం కంటే కూడా ఎంతో నీచమైంది. There was a murderer who hung on the cross with Jesus who went to heaven. యేసుక్రీస్తు ప్రభుతో పాటు సిలువ వేయబడిన ఒక దొంగ, ఒక హంతకుడు ఉన్నాడు. అతడు కూడా పరదైస్కు వెళ్ళాడు. There was an adulterous woman who got converted. ఒక వ్యభిచారిణి అయిన ఒక స్త్రీ ఉంది, ఆమె కూడా మారు మనసు పొందింది, రక్షించబడింది. She also went to heaven. ఆమె కూడా పరలోకానికి వెళ్ళింది. But the Pharisees, కానీ పరిసయ్యులు, who did not murder, వాళ్ళేం హత్యలు చేయలేదు, who did not commit adultery, వాళ్ళేం వ్యభిచారం చేయలేదు, they went to hell. కానీ వాళ్ళేమో నరకానికి వెళ్ళారు. Why did they go to hell? వాళ్ళు ఎందుకు వెళ్ళారు నరకానికి? How can murderers and thieves and prostitutes go to heaven? హంతకులు, దొంగలు, వ్యభిచారులేమో పరలోకానికి వెళ్ళారు. But the Pharisees would not go into heaven. కానీ పరిసయ్యులేమో పరలోకానికి వెళ్ళలేదు. Jesus said that. యేసు ప్రభువే చెప్పాడు ఆ విషయం. Because of pride. గర్వాన్ని బట్టి. If you see in Matthew's Gospel, మత్తయి సువార్త in chapter 21, మత్తయి 21, he speaks about these people. వీళ్ళ గురించి చెప్తూ ఉన్నాడు ప్రభు. In verse 32, 21, he told the 32 Pharisees, పరిసయ్యులు. 31, sorry. 31. The tax collectors were the thieves of those days, cheating people. ఆ రోజుల్లో సుంకరులు దొంగలుగా ఉండేవాళ్ళు, మోసగాళ్ళుగా ఉండేవాళ్ళు. And Jesus told the Pharisees, పరిసయ్యులతో ప్రభు ఈ విధంగా చెప్పారు, these cheating tax collectors and the prostitutes will get into the kingdom of God before you. ఈ సుంకరులు, వేశ్యలు, మోసగాళ్ళు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. How can prostitutes get into God's kingdom before religious people who go to church every Sunday? ప్రతి ఆదివారము సంఘానికి వెళ్ళే ఈ మత సంబంధమైన వ్యక్తుల కంటే వ్యభిచారులు ఏ విధంగా ముందు పరలోక రాజ్యానికి వెళ్తారు? Because they were honest and they repented. ఎందుకంటే వాళ్ళు యథార్థవంతులు కాబట్టి వాళ్ళు మారు మనసు పొందారు. So what was the sin in the Pharisees that made them go to hell? కాబట్టి పరిసయ్యులను నరకానికి తీసుకువెళ్ళిన పాపం ఏంటి? The sin of the devil. సైతాను కలిగి ఉన్న పాపం. Pride. గర్వం. So we see that Jesus spoke of the great danger of pride. మనం చూసాం యేసుక్రీస్తు ప్రభువారు గర్వంలో ఉన్న ప్రమాదం గురించి హెచ్చరించారు. How a proud person can gather other people also. ఒక గర్విష్టి వేరే వాళ్ళని కూడా ఏ విధంగా సమకూర్చుకుంటాడో మనం చూసాం. What I'm trying to say is this. కాబట్టి నేనేం చెప్తున్నానంటే 1/3 of the angels followed the devil. దేవదూతల్లో మూడో భాగం సైతాన్ని వెంబడించారు, అనుసరించారు. So how many angels remain there? ఎంతమంది దేవదూతలు మిగిలి ఉన్నారు? ఇంకా 2/3. మూడు వంతుల్లో 2 వంతులు మిగిలి ఉన్నారు. So what I'm trying to say is this. కాబట్టి నేనేం చెప్తున్నానంటే For every demon there is in the world, there are 2 angels. కాబట్టి ఈ లోకంలో ఒక దయ్యం ఉంటే 2 దేవదూతలు ఉంటారు దయ్యానికి బదులు. So you don't have to be afraid of the demons. కాబట్టి మనం దయ్యం అంటే భయపడాల్సిన పని లేదు. What did we read? The angels have been sent by God to serve his children. కాబట్టి తన బిడ్డలకు పరిచర్య చేయడానికి దేవుడు పంపించిన సేవకులైన ఆత్మలే దేవదూతలు. I believe that.
దాన్ని నేను నమ్ముతున్నాను. I believe God has sent angels to serve me. కాబట్టి నాకు పరిచర్య చేయడానికి దేవుడు దేవదూతలను పంపించాడని నేను నమ్ముతున్నాను. That brings comfort to my heart. It delivers me from fear. కాబట్టి భయం నుండి అది నన్ను తొలగిస్తుంది. When I go to dangerous places or difficult situations, నేను ప్రమాదకరమైన పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు, పరిసరాలకు వెళ్ళినప్పుడు there are angels. దేవదూతలు ఉంటారు. And for you also. నీ కోసం కూడా. If you don't believe it, you will live in fear. ఒకవేళ నువ్వు నమ్మనట్లయితే నువ్వు భయంలోనే జీవిస్తావు. If I believe the word of God, I am at rest. నేను దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసిస్తున్నాను కాబట్టి నేను విశ్రాంతిలో ఉన్నాను. So what I am trying to say is the angels are not just sitting around doing nothing. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే దేవదూతలు ఏదో పరలోకంలో ఓర ఖాళీగా కూర్చొని ఉండరు. Very busy. వాళ్ళు ఎంతో తీరిక లేకుండా ఉంటారు. Helping millions and millions of God's people on this earth. ఈ భూమి మీద ఉన్న లక్షల కోట్ల మంది విశ్వాసులకు పరిచర్య చేస్తూ ఉంటారు. Always listening. God, what do you want me to do? ఎప్పుడు వింటూ ఉంటారు, ప్రభువా నన్ను ఏం చేయమంటావు? Go and help that person. Go and help this person. Go and help that. వీళ్ళ ఆ వ్యక్తికి సహాయం చేయి, ఈ వ్యక్తికి సహాయం చేయమని దేవుడు చెప్తుంటాడు. And especially children. ప్రత్యేకంగా చిన్న బిడ్డల కోసం. Jesus said in Matthew's Gospel in chapter 18. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పారు. In Matthew 18 he spoke about the importance of being like children. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనం చిన్న బిడ్డల వలె ఉండటంలో ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రభువు చెప్పారు. Verse 4, if you humble yourself like a child, you are the greatest in the kingdom of heaven. 4వ వచనం, నువ్వు ఈ చిన్న బిడ్డ వలె తగ్గించుకుంటే పరలోక రాజ్యంలో గొప్పగా ఉంటావని చెప్పారు. And then he said in verse 10, don't ever despise a little child. 10వ వచనంలో ఆయన ఈ విధంగా చెప్పారు, ఈ చిన్నవారిలో ఒకరినైనా తృణీకరించకూడదు. Because their angels in heaven are always seeing the face of my Father. ఎందుకంటే వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురు. Do you know that little children have angels? మీకు తెలుసా చిన్న బిడ్డల దగ్గర దేవదూతలు ఉంటారు. Your children, మీ బిడ్డల దగ్గర have got angels. They're special angels who see the Father's face. కాబట్టి ఆ చిన్న బిడ్డల యొక్క ప్రత్యేకమైన దూతలు తండ్రి యొక్క సన్నిధిలో ఉంటారు. So he said, don't treat children in a bad way. కాబట్టి చిన్న బిడ్డలను మనం తప్పుగా వారి ఎడల ప్రవర్తించకూడదు. We must love little children. చిన్న బిడ్డలను మనం ప్రేమించాలి. So what I'm trying to say is the angels are very busy. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే దేవదూతలు ఎంతో తీరిక లేకుండా ఉంటారు. Doing the will of the Father. ఎప్పుడు కూడా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటారు. Our prayer is, our Father who art in heaven, మన ప్రార్థన ఏంటంటే పరలోకమందున్న మా తండ్రి, thy will be done on earth as it is in heaven. పరలోకమందు నెరవేర్చున్నట్లు మీ చిత్తం ఈ భూమి మీద నెరవేరును గాక. That means thy will be done in my life as it is in heaven. దాని అర్థం ఏంటంటే పరలోకంలో మీ చిత్తం నెరవేర్చబడుతున్నట్లు నా జీవితంలో నెరవేర్చబడాలి. That is like praying, Lord, please give me a heavenly life on this earth. అదేంటంటే ఓ ప్రభువా పరలోకపు జీవితాన్ని ఈ భూమి మీద నేను జీవించినట్లు సహాయం చేయండి. Jesus taught us to pray like that. ఆ విధంగా మనం ప్రార్థన చేయాలని ప్రభువు నేర్పించారు. Lord, just like the angels are always waiting on you saying how I can serve you. ఓ ప్రభువా దేవదూతలు ఎల్లప్పుడూ నీ సముఖములో వాళ్ళు వేచి ఉన్నట్లుగా నేను కూడా వేచి ఉండాలి. Help me to listen to you. ఓ ప్రభువా నీ మాటలు వినడానికి నాకు సహాయం చేయండి. Like you tell the angels, go and help that person, go and do something for that person, go and do something for that person. నీవు ఏ విధంగా దేవదూతలకు చెప్తున్నావో వెళ్ళి ఆ వ్యక్తికి సహాయం చేయి, ఈ వ్యక్తికి సహాయం చేయమని. Speak to me, Lord. ప్రభువా నాతో కూడా మాట్లాడు. Go and help that person, go and do something there, go and do something there for me. వెళ్ళి ఆ వ్యక్తికి సహాయం చేయి, అక్కడికి వెళ్ళి ఈ పని చేయి, నా కోసం ఆ పని చేయి. Do you listen to God? మీరు దేవుని మాటలు ఆ విధంగా వింటున్నారా? Do you hear God telling you to go and help somebody? ఎవరికైనా వెళ్ళి సహాయం చేయమని దేవుడు చెప్పే మాటలు మీరు వింటున్నారా? That is to have a heavenly life on earth. పరలోకపు జీవితాన్ని ఈ భూమి మీద కలిగి ఉన్నటువంటి అదే. To serve others in the name of Jesus. యేసు నామములో ఇతరులకు సేవ చేయటం. To bless them. ఇతరులను ఆశీర్వదించటం. But not what you feel like. ఏదో నీకు అనిపించింది చేయటం కాదు. We read in Ephesians 2:10 works that God has already prepared that you must do. ఎఫెసీ 2:10లో మనం చదువుతాం, దేవుడు ముందుగానే మన కొరకు సిద్ధపరిచిన సత్క్రియలు చేయటం. See, when about 41 years ago we started CFC in Bangalore. 41 సంవత్సరాల క్రితం CFC బెంగళూరు చర్చిని బెంగళూరులో ప్రారంభించాం. And in these 41 years God has planted many churches in many places. ఈ 41 సంవత్సరాల్లో దేవుడు అనేక ప్రాంతాల్లో అనేక సంఘాలు కూడా స్థాపించారు. And that is through many co-workers. అనేక మంది జతపని వారి ద్వారా. But God only has raised them up. కానీ దేవుడే వారిని లేవనెత్తాడు. It's no credit to me. It's all glory to God. అందులో నా ఘనత ఏమీ లేదు, దేవునికే సమస్త మహిమ. But I used to pray like this. కానీ నేను ఏ విధంగా ప్రార్థిస్తుండేవాడిని. I said, Lord, so many people invite me to come here and to go there and come for meeting, come for ఓ ప్రభు అనేక మంది నన్ను ఆహ్వానిస్తున్నారు, ఈ మీటింగ్కి రా, ఆ కాన్ఫరెన్స్కి రా అని. I don't know where to go. అసలు ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు. I don't know where
you want me to go? ఓ ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళాలని మీరు కోరుకుంటున్నారో నాకు తెలియదు. The world is full of places where we can go and do something for God. ఎందుకంటే ఈ లోకంలో మనం దేవుని కోసం ఏదో ఒకటి చేయడానికి ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి, ఎన్నో స్థలాలు ఉన్నాయి. So much of need. ఎంతో అవసరం కూడా ఉంది. You can spend a whole life just helping all the poor beggars in Hyderabad. అసలు హైదరాబాద్లో ఉన్న భిక్షగాళ్ళందరికీ మీరు సేవ చేయాలన్న మీ జీవితాంతం కూడా సరిపోదు. But that may not be God's will for you. అయినా దేవుని చిత్తం కూడా కాదు. God's will for you may be something else. కానీ నీ కోసం దేవుని చిత్తం వేరేదై ఉండొచ్చు. So I pictured like this. నేను ఏ విధంగా దాన్ని చూశాను. God's work is like a big garden full of many fruit trees. దేవుని యొక్క పరిచర్య ఎలా ఉంటుందంటే ఒక పెద్ద తోట ఉండి అందులో అనేకమైన ఫల వృక్షాలు ఉన్నాయి. I am here to go and fill up my basket with some fruits to collect it for my master. నా పని ఏంటంటే నా యజమాని కోసం నేను కొన్ని గంపలు తీసుకొని వెళ్ళి ఫలాన్ని కోసి తీసుకొని రావాలి ఫలాలు. So there are two ways I can do it. రెండు విధాలుగా నేను చేయొచ్చు దాన్ని. One is I don't consult the master at all. ఒకటేమో నేను యజమానిని అసలు సంప్రదించకుండా ఉండొచ్చు. But I want to serve him. కానీ నేను ఆయనకి సేవ చేయాలని ఉంది. I'm willing to sacrifice. నేను త్యాగం చేయాలని ఉంది. So I decide, okay, I think I'll go over there. సరే నేను ఆ చెట్టు దగ్గరికి వెళ్తాను నేను అనుకున్నాను. There's one mango tree there. అక్కడ ఒక మామిడి చెట్టు ఉంది. And I will wait and wait and wait and wait till the fruit is ripe. నేను అది పండ్లు అయ్యేదాకా వేచి ఉంటాను. And then I'll collect it and go and give to the master. నేను అవి తీసుకొని వెళ్ళి నా యజమానికి ఇస్తాను. That may take some years. అది కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. Then I decide, okay, now I think I'll go to that apple tree over there. నేను తర్వాత ఆ యాపిల్ చెట్టు దగ్గరికి వెళ్తాను. And I wait there many years and collect it and అక్కడ కూడా అనేక సంవత్సరాలు ఫలాల కోసం చూసి మొత్తానికి తీసుకొని వస్తాను కొన్ని. But there is a better way. కానీ ఇంకొక శ్రేష్టమైన విధానం ఉంది. Instead of choosing myself which place to go, ఏదో నా సొంతగా నేను ఎక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకునే దానికి బదులు if I go to the master, నేను యజమాని దగ్గరికి వెళ్తే who can see the whole garden, ఆ యజమానికి ఆ తోటంతా తెలుసు. and say, Lord, where do you want me to go? నేను అడగొచ్చు, ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు? And the Lord will say, go to that. అప్పుడు ప్రభువు చెప్తాడు ఆ చెట్టు దగ్గరికి పో. And when I go there, నేను అక్కడికి వెళ్ళినప్పుడు I don't have to wait. నేను అక్కడ ఏదో వేచి ఉండాల్సిన పని లేదు. All the fruit is ready to fall. అక్కడ పండ్లన్నీ సిద్ధపరచబడి ఉన్నాయి. And I just pluck them all up and go back to the master. నేను ఆ పండ్లన్నీ కోసుకొని వెళ్ళి యజమానికి ఇస్తాను. In the old method I had to wait a long time, some years. పాత పద్ధతిలో అయితే కొన్ని సంవత్సరాలు నేను ఆ చెట్టు దగ్గరే ఉండాలి. But now God says this is the place to go, that is the place to go. కానీ ఇప్పుడైతే దేవుడు చెప్తున్నాడు నువ్వు అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. Then when I come, నేను వచ్చిన తర్వాత and I say, now Lord, where shall I go next? ఓ ప్రభువా మరి తర్వాత ఎక్కడికి వెళ్ళమంటారు? He says, now you go over here. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళు. When I go there, అప్పుడు అక్కడికి వెళ్తాను. there's another tree ready for all the fruit is ready to అక్కడ ఆ చెట్టుకి పండ్లన్నీ సిద్ధపరచబడి ఉన్నాయి. Like that you can spend your life doing the will of God. ఆ విధంగా నీ జీవితాన్ని దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ గడపొచ్చు. Lord, what do you want me to do? ఓ ప్రభువా నేను ఏమి చేయాలని మీరు కోరుకుంటున్నారు? Everything. ప్రతి విషయంలో కూడా If you seek to do the will of God, you can live a heavenly life. నీవు దేవుని చిత్తాన్ని మాత్రమే చేయటానికి చూసినట్లయితే ఈ భూమి మీద పరలోకపు జీవితాన్ని జీవిస్తావు. So many people when they want to get married, అనేక మంది వివాహం చేసుకుంటున్నప్పుడు they look around for a pretty girl. వాళ్ళు ఏం చూస్తారంటే అందమైన అమ్మాయి కోసం చూస్తుంటారు. So is a pretty girl. ఈ అమ్మాయి బాగా అందంగా ఉంది. That's what most men look. Is the face nice? Is the face white? I'll marry her. అనేక మంది పురుషులు ఏ విధంగా చూస్తారంటే అమ్మాయి తెల్లగా ఉంటే, అమ్మాయి అందంగా ఉంటే చాలు అనుకుంటారు. But that girl may make you thoroughly unhappy. కానీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన సంతోషం ఉండకపోవచ్చు. Because the Bible says man looks on the outward appearance, God looks at the heart. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే మానవుడేమో బయట చూస్తాడు, దేవుడేమో లోపల చూస్తాడు. So you look at that pretty face. నువ్వేమో అందమైన ముఖాన్నే చూస్తున్నావు. Do you know what her heart is like? కానీ ఆమె హృదయం ఏంటో నీకు తెలుసా? If you don't know that, ఆ విషయం నీకు తెలియకపోతే you may have a miserable life. ఎంతో భయంకరమైన జీవితం ఉంటుంది. There are many men like that. అనేక మంది పురుషులు ఆ విధంగా అయిపోయారు కూడా. Believers, విశ్వాసులు కూడా said, oh, she's a pretty girl, I think I'll marry him. ఈ అమ్మాయి ఏదో బాగా అందంగా ఉంది, నేను పెళ్లి చేసుకుంటాను అనుకుంటారు. And their life is like hell on earth. కానీ ఆ పెళ్లి అయిన తర్వాత వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే ఈ భూమి మీద నరక జీవితం లాగా ఉంటుంది. They were very zealous to serve God in their single days. వాళ్ళు పెళ్లి కాక ముందేమో దేవుని సేవ చేయడానికి ఎంతో తీవ్రంగా ఆసక్తి కలిగి ఉండేవాళ్ళు. But they got married and they could not serve God because their wife was like a chain pulling them back. కానీ వాళ్ళకి పెళ్లి అయిన తర్వాత దేవుని సేవ చేయరు, ఎందుకంటే వాళ్ళ భార్య ఎలా ఉంటుందంటే గొలుసులాగా బంధించి వెనక లాగుతూ ఉంటుంది. So you have to be very careful. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. Lord, thy will be done in my life as it is done in heaven. ఓ ప్రభువా పరలోకంలో మీ చిత్తం నెరవేర్చబడుచున్నట్లు నా జీవితంలో మీ చిత్తం నెరవేర్చబడాలి. So when it comes to marriage, వివాహం దగ్గరికి వచ్చేసరికి see what the Bible says. బైబిల్ ఏం చెప్తుందో చూడండి. In Proverbs సామెతలు chapter 31. సామెతలు 31. In Proverbs 31 it says, సామెతలు 31లో ఈ విధంగా చెప్పబడింది.
he describes a certain type of woman ఒక రకమైన స్త్రీ గురించి ఇక్కడ వివరించబడింది. in verse 10 onwards. 10వ వచనం నుంచి మనం చూస్తాం. And not much is said about her physical appearance. ఆమె ఏ విధంగా బయటకు కనపడుతుందో ఎక్కువ చెప్పబడలేదు ఇక్కడ. It just says that her hands are stretched out, verse 20, to help the poor and the needy. ఇక్కడ 20వ వచనంలో చెప్పబడింది, దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. And she's a hard working person. ఆమె ఎంతో కష్టపడి పనిచేసే వ్యక్తి. She works in the garden and she stitches clothes and sells them. ఆమె తోటలో పనిచేస్తుంది, తర్వాత వస్త్రాలు కుట్టి అమ్ముతుంది. And then verse 26, when she opens her mouth, she speaks with wisdom. 26వ వచనం, జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము బోధించును. And there is a law for her tongue. కాబట్టి ఆమె నాలుకకు ఒక నియమం ఉంది. And that law is the law of kindness. ఆ నియమం ఏంటంటే కృప. Isn't it wonderful to have a woman whose tongue is governed by the law of kindness? కాబట్టి ఆ దయ కలిగిన నియమం చేత ఒక స్త్రీ యొక్క నాలుక నియంత్రించబడటం అద్భుతం కాదా? That means if it is not a kind thing, I will not say it. ఒకవేళ అది దయ కలిగిన మాట కానట్లయితే నేను చెప్పను అనుకుంటున్నాము. See, we must have a filter in our mind. కాబట్టి మన మనసులో ఒక ఫిల్టర్ ఉండాలి. Between the mind and the tongue we must have a filter. మన మనసుకు నాలుక మధ్యలో ఒక ఫిల్టర్ ఉండాలి. So many thoughts come into the mind. మన మనసులోకి అనేకమైన ఆలోచనలు వస్తుంటాయి. Kind thoughts, మంచి దయ కలిగిన తలంపులు వస్తాయి, unkind thoughts. కానీ దయ లేని తలంపులు కూడా We వస్తాయి. have a filter. కానీ మనకు ఒక ఫిల్టర్ ఉండాలి. Only the kind thoughts will come out as words. కేవలం మన నోటి నుండి దయ కలిగిన మాటలే రావాలి. What a wonderful thing it is like that, to be a woman like that. నిజంగా అటువంటి స్త్రీగా ఉండటం ఎంత అద్భుతమైన విషయమో కదా. And it says about this woman, ఈ స్త్రీ గురించి చెప్పబడింది, the main thing is not verse 30 that she is charming or beautiful, but that she fears the Lord. ముఖ్యమైన విషయం ఏమిటంటే 30వ వచనంలో ఆమె అందంగా ఉందా లేకపోతే ఆకర్షణీయంగా ఉందా అని కాదు, ఆమె యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందా లేదా. There are women who are charming కొంతమంది అమ్మాయిలు ఎంత ఆకర్షణీయంగా and ఉంటారు, beautiful, ఎంతో అందంగా సౌందర్యంగా but they ఉంటారు, may not fear the Lord. కానీ వాళ్ళకి దేవుని భయం లేకపోవచ్చు. Then there are others who fear the Lord. కానీ వేరే వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. They may be beautiful, they may not be వాళ్ళు beautiful. అందంగా ఉండుండొచ్చు, ఉండకపోవచ్చు. They may be charming, they may not be వాళ్ళు charming. ఆకర్షణీయంగా ఉండుండొచ్చు, ఉండుండకపోవచ్చు. We are not saying that if it's beautiful you reject her, అంటే ఇంక అందంగా ఉన్నంత మాత్రాన మీరు అసలు చేసుకోకూడదని నేను or if she's చెప్పట్లేదు, a charming, reject her. లేకపోతే ఆమె ఆకర్షణీయంగా ఉన్నంత మాత్రాన ఇంకా మీరు అసలు చేసుకోకూడదని నేను చెప్పట్లేదు. Give priority to the fear of God. కానీ దేవుని యందు ఆమె భయభక్తులు కలిగి ఉందా లేదా అన్న విషయానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. That's to say, thy will be done on earth as it is in heaven. పరలోకంలో మీ చిత్తం నెరవేర్చబడుచున్నట్లు ఈ భూమి మీద నెరవేర్చబడటం అంటే అదే. See, because if you want to have a heavenly home, కాబట్టి నీవు పరలోకపు జీవితం కలిగిన గృహాన్ని కలిగి ఉండాలంటే you must have the type of wife that God chooses for you. కాబట్టి నీ కోసం దేవుడు ఏదైతే నిర్ణయించాడో అటువంటి భార్యనే నువ్వు కలిగి ఉండాలి. You must have those values which are written here. కాబట్టి ఇక్కడ రాయబడిన ఆ విలువలను నీవు కలిగి ఉండాలి. That she cares for the poor and is not just always making money for herself. ఆమె పేదవారి కోసం కూడా పరిగణలోకి తీసుకోవాలి, ఎప్పుడు తన కోసమే డబ్బును సమకూర్చుకోవటం కాదు. And she's not spending a lot of money on buying fancy clothes for herself. ఏదో ఆమె కోసమే ఖరీదైన వస్త్రాలను కొనుక్కోవటం కాదు. She fears God, reverences God. ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, గౌరవించాలి దేవుణ్ణి. Such a person can bring heaven into your home. అటువంటి వ్యక్తి నీ గృహంలోనికి పరలోకాన్ని తీసుకొని రాగలదు. So I'm saying particularly to young people who are not yet married, కాబట్టి ఇంకా పెళ్లి కాని యవనస్తులకు నేను చెప్తున్నాను, look for someone like that. అటువంటి వారి కోసం చూడండి మీరు. And if you're a young girl, ఒకవేళ నీవు యవనస్తురాలైన అమ్మాయివైతే it's not easy to find a godly man. ఒక దైవభక్తి కలిగిన పురుషుడిని కనుగొనటం అంత సులభమేమి కాదు. But if you honor God, కానీ మీరు దేవుణ్ణి ఘనపరిచినట్లయితే God can bring to you the person he has chosen for కాబట్టి you. దేవుడు నీ కోసం ఎవరినైతే చూశాడో ఆ వ్యక్తి నీ దగ్గరికి తీసుకొని రాగలడు. If you pray and say, Lord, I want a home that will glorify you. ఓ ప్రభువా, నీ నామాన్ని మహింపరిచే గృహాన్ని నేను కలిగి ఉండాలని నువ్వు ప్రార్థన చేస్తే, Many of you young people here, ఇక్కడున్న అనేక మంది యవనస్తులు, your parents may not be wholehearted, converted or wholehearted.
బహుశా మీ తల్లిదండ్రులు అసలు మారు మనసు పొంది ఉండకపోవచ్చు, ఒకవేళ మారు మనసు పొందినా కూడా హృదయపూర్వకంగా ఉండుండకపోవచ్చు. They love you very much. మిమ్మల్ని ఎంతగానో వారు ప్రేమిస్తారు కాబట్టి. But when they look for a wife or a husband for you, నీ కోసం ఒక భార్యనో భర్తనో వాళ్ళు చూసేటప్పుడు they will look at money, వాళ్ళు డబ్బును చూస్తారు, how educated, ఎంత బాగా చదువుకున్నారని చూస్తారు. There's nothing wrong in all that. అందులో తప్పేం లేదు. But they may not see, is this person God fearing? కానీ ఈ వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా ఉందా అని వాళ్ళు చూడరు. So you have to ask yourself, what type of wife or husband will God choose for you? కాబట్టి నిన్ను ఈ విధంగా ప్రశ్నించుకోవాలి, నీ కోసం దేవుడు ఎటువంటి వ్యక్తిని సిద్ధపరుస్తాడు. Thy will be done on earth in my life as it is done in heaven. ఈ భూమి మీద నా జీవితంలో పరలోకంలో ఏ విధంగా మీ చిత్తం నెరవేర్చబడుతుందో ఇక్కడ కూడా నెరవేర్చబడాలి. So you must wait on the Lord and say, Lord, please show me, don't let me miss your will in this. కాబట్టి ప్రభు సన్నిధిలో కనిపెట్టాలి, ప్రభువా ఈ విషయంలో మీ చిత్తాన్ని నేను కోల్పోకుండా సహాయం చేయండి. How to find this God's will in this very important area? కాబట్టి ఈ ముఖ్యమైన విషయంలో దేవుని యొక్క చిత్తాన్ని ఎలా కనుగొనాలి? Okay, let me show you a verse in Romans chapter 8. రోమా 8లో ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. Romans 8 రోమా 8 and verse 6. రోమా 8:6. The last part. 8:6. The mind set on the Holy Spirit is life and peace. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. Or I can put it like this. ఈ విధంగా కూడా చెప్పొచ్చు. That if my mind is aligned with the Holy Spirit, it will bring peace and life into my mind. నా మనస్సు పరిశుద్ధాత్మకు అనుగుణంగా నడిచినట్లయితే నా జీవము సమాధానం ఉంటుంది నాకు. But if my mind is not aligned with the Holy Spirit, కానీ నా మనస్సు పరిశుద్ధాత్మకు అనుగుణంగా లేనట్లయితే I'll have a disturbance. నాకు సమాధానం ఉండదు. What that means is you're thinking of a particular job. దాని అర్థం ఏంటంటే ఒకవేళ నువ్వు ఒక ఉద్యోగం కోసం చూస్తున్నావు, and you feel little disturbance about taking this particular job. ఈ ఉద్యోగంలో చేరటానికి నీకు కొంచెం కలవరం ఉన్నట్లయితే, as you pray about it, నువ్వు దాని గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు, or you're thinking of a particular girl or a particular boy to marry, లేకపోతే వివాహం చేసుకోవడానికి ఒక అమ్మాయినో అబ్బాయినో నువ్వు చూస్తుంటే, and the more you think about that person, your mind is little disturbed, you're not very happy. ఆ వ్యక్తి గురించి నువ్వు ఎంత ఎక్కువ ఆలోచిస్తుంటే నీకు అంత కలవరం వస్తున్నట్లయితే, not because they're not good looking or they don't have money, అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవనో లేకపోతే అందంగా లేరనో కాదు, but because you think about it and you feel disturbed. దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు నీకు సమాధానం లేదు కానీ కలవరం ఉంది. And that is the Lord saying to you, that is not my person for you. అదేంటంటే ప్రభు చెప్పేది ఏంటంటే నేను నీ కోసం సిద్ధపరిచిన వ్యక్తి ఆయన కాదు, ఆమె కాదు. If it is the right person, you will have peace. ఒకవేళ ఆమె కానీ ఆయన కానీ సరైన వ్యక్తి అయితే నీకు సమాధానం ఉంటుంది. The more you think about that, the more peace you'll have. ఆ వ్యక్తి గురించి ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత సమాధానం నీకు వస్తుంది. If you're seeking the will of God, నీవు దేవుని చిత్తం చేయడానికి చూస్తున్నట్లయితే, that is the way to have a good foundation in your marriage, to have a heavenly home. కాబట్టి నీ వివాహంలో పరలోకపు గృహాన్ని కలిగి ఉండడానికి మంచి పునాది అది. Because the strength of a church is the strength of the homes in the church. ఎందుకంటే ఒక సంఘములోని బలం ఏంటంటే ఆ సంఘంలో ఉన్న కుటుంబంలో ఉన్న బలం, గృహాల్లో ఉన్న బలం. You know, in the world when they say what is the strength of your church, లోకంలో మనం అడిగినట్లయితే మీ సంఘంలో బలం ఏంటంటే, that's like saying 200 people or 150 people. వాళ్ళు ఈ విధంగా చెప్తారు 200 మంది ఉన్నారు, 300 మంది వ్యక్తులు ఉన్నారని. They think of strength in terms of numbers. వాళ్ళు బలాన్ని ఏ విధంగా చూస్తారంటే సంఖ్యపరంగా చూస్తారు. But that's not correct. కానీ అది సరైనది కాదు. There are many churches with 30,000 people. అనేక సంఘాలు 30,000 మంది కూడా ఉన్నారు. Yeah, there are churches like that in some countries. కొన్ని దేశాల్లో అలా ఉన్నాయి సంఘాలు. But they're not good churches. కానీ అవి మంచి సంఘాలు ఏం కాదు. Because there's so much of fighting and quarreling and love of money and so many things. ఎందుకంటే వాళ్ళు ఎన్నో తగాదాలు ఉంటాయి, కొట్లాట ఉంటాయి, ధనాశ ఉంటుంది. It's not a strong church. అది బలమైన సంఘం కాదు. It's big numbers. ఏదో సంఖ్యాపరంగా చూస్తే ఎంతో మంది ఉన్నారు. Strong church is one that can overcome Satan. కానీ ఒక బలమైన సంఘం అంటే ఏంటంటే సైతాన్ను జయించే సంఘమే బలమైన సంఘం. A strong home is one that can overcome Satan. ఒక బలమైన గృహము అంటే ఏంటంటే సైతాన్ను జయించే గృహం. The strength of a church is the number of strong homes in that church. కాబట్టి ఒక సంఘంలోని బలం ఏంటంటే ఆ సంఘంలో ఎన్ని బలమైన గృహాలు ఉన్నాయి. So in your church, మీ సంఘంలో, whether it's Vizag or Guntur, అది విశాఖపట్నం అయినా, గుంటూరు అయినా, హైదరాబాద్ అయినా, any place, ఎక్కడైనా సరే, how strong are all the families in your church? మీ సంఘంలో ఉన్న కుటుంబాలు ఎంత బలంగా ఉన్నాయి? The husband and wife and children, భార్య, భర్త, పిల్లలు, are they spiritually strong? వాళ్ళు ఆత్మీయంగా బలం కలిగి ఉన్నారా? Do they love one another?
ఒకరినొకరు Is ప్రేమించుకుంటున్నారా? there peace in their home? వాళ్ళ గృహంలో సమాధానం ఉందా? Maybe they are not great preachers, it doesn't matter. వాళ్ళు ఏదో గొప్ప బోధకులు ఉండకపోవచ్చు, అది సరే. Supposing in your church you don't have many great preachers, ఉదాహరణకు మీ సంఘంలో గొప్ప బోధకులు అనేక మంది లేరు, doesn't matter. అదేం కాదు. Do they love one another in the homes? కానీ వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళు ఒకరినొకరు Are ప్రేమించుకుంటున్నారా? they bringing up their children in the fear of God? లేకపోతే వాళ్ళ బిడ్డలను దేవుని యొక్క భయభక్తుల్లో పెంచుతున్నారా? Those are strong homes. అవి బలమైన కుటుంబాలు. That's a strong church. అది బలమైన సంఘం. Well, you go to that church నువ్వు ఆ సంఘానికి వెళ్ళినప్పుడు, and you listen on Sunday morning. ఆదివారం ఉదయం మీరు విన్నప్పుడు, Yeah, they don't have great singers or great music. ఇక్కడ ఏదో గొప్ప సంగీతం లేదు, గొప్పగా పాటలు పాడేవాళ్ళు లేరు, And the preaching is also not so powerful. ఇక్కడ బోధ కూడా అంత శక్తివంతంగా లేదు. Good ordinary preaching. ఓకే, మంచిగా బోధించారు కానీ ఇది మామూలుగా ఉంది. No great preachers in that church. గొప్ప గొప్ప బోధకులు లేరు ఆ సంఘంలో. But number of families that love one another. కానీ ఒకరినొకరు ప్రేమించుకునే సంఘాలు అనేకమైన, కుటుంబాలు అనేకమైన ఉన్నాయి. Husband and wife have a spirit of serving one another. భార్యాభర్తలు ఒకరినొకరు సేవించుకునే ఆత్మను కలిగి ఉన్నారు. And caring for one another. ఒకరిని గురించి ఒకరు పట్టించుకునే వారిగా ఉన్నారు. That's a strong church. అదే బలమైన సంఘం. That's how God sees it. దేవుడు ఆ విధంగా చూస్తాడు. That's a heavenly church. అదే పరలోకపు సంఘం అంటే. Because they've got the life of heaven there. ఎందుకంటే పరలోకపు జీవం వాళ్ళు పొందారు. See, it says about the devil. సైతాను గురించి ఈ విధంగా చెప్పబడింది. So I was mentioning that because that is the type of person you must choose to be your partner. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు వివాహం చేసుకునేటప్పుడు అటువంటి ఆత్మీయుడైన వ్యక్తి కోసం చూడాలి, ఆత్మీయురాలైన వ్యక్తి కోసం చూడాలి. Turn with me to Revelation chapter 12. ప్రకటన 12 verse 7. 12:7. It says there was war in heaven. ఇక్కడ పరలోకంలో యుద్ధం జరుగుతుంది. It's not in the third heaven, there's no war there. మూడవ ఆకాశంలో కాదు, అక్కడేం యుద్ధాలు ఉండవు. This is in the second heaven where the devil is. రెండవ ఆకాశం, అక్కడ సైతాన్ ఉంటాడు. There was a war there. అక్కడ యుద్ధం జరుగుతుంది. And Michael and his angels from the third heaven came down to fight with the dragon and his angels in the second heaven. మూడవ ఆకాశంలో ఉన్న మిఖాయేలు అతని దూతలు వచ్చి రెండవ ఆకాశంలో ఉన్న ఘట సర్పము తన దూతలతో యుద్ధం చేస్తున్నారు. And the dragon and his angels lost. ఆ ఘట సర్పము దూతలు యుద్ధం చేశారు కానీ they were thrown down even from the second heaven. ఆ రెండవ ఆకాశం నుండి కూడా పడద్రోయపడ్డారు. Verse 9, they were thrown down to the earth. 9వ వచనం, వాళ్ళు భూమి మీదకి పడద్రోయపడ్డారు. And his angels are also thrown down. తన దూతలు కూడా పడద్రోయపడ్డారు. That is going to happen in the future one of these days. భవిష్యత్తులో అదే జరగబోతుంది ఈ రోజుల్లో. But I like that word in verse 8. 8వ వచనంలో ఉన్న మాట అంటే నాకు ఇష్టం. There was no place found for Satan in heaven. పరలోకమందు వారికి ఒక స్థలము లేకపోయెను. And I say, Lord, I want that to be true in my life. ఓ ప్రభువా, నా జీవితంలో అది నిజమవ్వాలి. In my home, నా ఇంట్లో, నా గృహంలో, and in my church. నా సంఘంలో కూడా. In my life, నా జీవితంలో, in my home, నా కుటుంబంలో, in my church, it must be written, నా సంఘంలో, there's no place for Satan found there. సైతానికి ఒక స్థలము లేకపోయెను అని రాయబడి ఉండాలి. No place for Satan in my heart. సైతానికి నా హృదయంలో స్థలం ఉండకూడదు. No place for Satan in my home. సైతానికి నా గృహంలో ఎటువంటి స్థలం ఉండకూడదు. No place for Satan in my church. నా సంఘంలో కూడా సైతానికి స్థలం ఉండకూడదు. That is heavenly life. అదే పరలోకపు జీవితం అంటే. That's heavenly home. అదే పరలోకపు గృహం అంటే. అదే పరలోకపు సంఘం అంటే. No place found for Satan in heaven. సైతానికి పరలోకమందు ఒక స్థలము లేకపోయెను. That is a heavenly life. అదే పరలోకపు జీవితం అంటే. So what does that mean? ఏంటి దాని అర్థం? What does it mean? There's no place for Satan found in my heart. నా హృదయంలో సైతానికి స్థలమే లేదంటే ఏంటి? No place for pride. గర్వానికి స్థానం లేదు. No place for jealousy. అసూయకి స్థానం లేదు. No place for grumbling, complaining. These are all Satan's habits. సనుగుళ్ళకి, గొణుకులకి, ఫిర్యాదులకి స్థలం లేదు. ఇవన్నీ కూడా సైతాన్ లక్షణాలు. If you allow these things into your heart, ఇవన్నీ కూడా నీ హృదయంలోకి వచ్చేటట్లు నువ్వు అనుమతిస్తే, you can say Satan has found place in your heart. నీ హృదయంలో సైతానికి స్థలం ఉంది. If you allow them in your home, నీ గృహంలోకి నువ్వు అనుమతిస్తే, you can say Satan has found a place in your home. నా గృహంలో సైతాను స్థలాన్ని కనుగొన్నాడని చెప్తావు నువ్వు. I'm sorry to say there are many Christian homes like this. అనేక మంది క్రైస్తవ గృహాలు ఆ విధంగా ఉన్నాయని చెప్పడానికి నేను చింతిస్తున్నాను. We cannot say about such homes there's no place for Satan found in that home. ఆ విధంగా మనం ఈ విధంగా చెప్పాలి, సైతానికి స్థలం లేదని మన గృహంలో. Now you decide that your home is going to be like that. కాబట్టి మీ గృహం ఆ విధంగా ఉండాలని నీవు నిర్ణయించుకో. Like it says in Revelation 12:8, there was no place found for Satan or his demons in that home. ప్రకటన 12:8లో చెప్పినట్లుగా సైతానికి దాని దూతలకు కూడా పరలోకమందు స్థలము లేకపోయెను. Do you believe it is possible? అది సాధ్యమని మీరు నమ్ముచున్నారా? Definitely. తప్పకుండా జరుగుతుంది. See, God will not
tease us and say things which are impossible. కాబట్టి మనల్ని అసాధ్యమైన విషయాలు చేయాలని దేవుడు మనతో ఏమో ఆటాడుకోడు. You won't ask your son to carry 1000 kilos on his head. మీ అబ్బాయిని ఒక కింటా బరువు ఉన్నదాన్నో లేకపోతే 10 క్వింటాలు 100 క్వింటాలు బరువు మోయమని మీరు చెప్పరు. No. మనం చెప్పం ఆ విధంగా. God will never ask us to do something impossible. కాబట్టి అసాధ్యమైనవి చేయమని దేవుడు ఎప్పుడు అడగడు మనల్ని. So it's very important to understand this. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవటం మనం ఎంతో ప్రాముఖ్యమైన విషయం ఇది. Please turn with me to 1 John chapter 4. మొదటి యోహాను 4 చూద్దాం. In 1 John chapter 4, మొదటి యోహాను 4వ అధ్యాయం verse 4. 4:4 You are from God, little children, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. and you have overcome these people who have got the spirit of the world. కాబట్టి మీరు లోకంలో ఉన్నవాడు మీకంటే గొప్పవాడు. Because the one who is living in you is greater than the one who is in the world. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. In heaven there is no fear of Satan. పరలోకంలో సైతాను యొక్క భయం ఉండదు. There must be no fear of Satan in your life or in your home. నీ వ్యక్తిగత జీవితంలో కానీ నీ కుటుంబంలో కానీ సైతాన్ను గురించిన భయం ఉండకూడదు. Is anybody here afraid that somebody will do witchcraft on you? మీ మీద ఎవరైనా చేతబడి చేస్తారని మీలో ఎవరికైనా భయం ఉందా? Are you afraid that somebody put a curse on you and something bad will happen to you? ఎవరైనా మిమ్మల్ని శపిస్తే మీకు కీడు జరుగుతుందని ఎవరికైనా భయం ఉందా మీలో? No. లేదు. Because the one who lives in us is greater than the one who is in the world. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. We must never be afraid of Satan. కాబట్టి సైతాను గురించి మనం ఎప్పుడు భయపడకూడదు. No black magic, no witchcraft can ever touch a true child of God. ఏ చేతబడి కానీ మంత్రాలు కానీ తంత్రాలు కానీ నిజమైన దేవుని బిడ్డను ఏమీ చేయలేవు. Nobody can put a curse on you. ఎవరు నిన్ను శపించలేరు. If the blessing of God is on your life. దేవుని యొక్క ఆశీర్వాదం నీ జీవితంలో ఉంటే. Nobody can curse your children. నీ బిడ్డలను కూడా ఎవరు శపించలేరు. Nobody can curse your home. నీ గృహాన్ని కూడా ఎవరు శపించలేరు. Nobody can do any black magic on your home. కాబట్టి నీ మీద ఎవరు చేతబడులు చేయలేరు. Because Jesus Christ has defeated Satan on the cross. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో సైతాన్ను ఓడించాడు. In heaven there's no place for Satan. కాబట్టి పరలోకంలో సైతానికి స్థలం ఉండదు. There's no place for Satan in your home. సైతానికి నీ గృహంలో కూడా స్థలం లేదు. Believe that, because the one who's living there is greater than the devil. దాన్ని నమ్మండి, ఎందుకంటే మీలో జీవిస్తున్నవాడు లోకంలో కంటే సైతాను కంటే గొప్పవాడు. We must be completely free from fear. కాబట్టి మనం భయం నుండి పూర్తిగా విడుదల పొందాలి. I'll tell you a story that happened in our own home. మా ఇంట్లో జరిగిన ఒక సంఘటన మీకు చెప్తాను. Many years ago when our children were very small. అనేక సంవత్సరాల క్రితం ఇది జరిగింది. మా పిల్లలందరూ కూడా చాలా చిన్నగా ఉన్నారు. In the next door house there was a non-Christian family where there was an old man who was sick. మా పక్కింట్లో క్రైస్తవేతరులు ఉండేవాళ్ళు. ఒక వృద్ధుడు ఉండేవాడు, అతను జబ్బు పడ్డాడు. So their religion, they had some belief that if they bring one witch doctor, వాళ్ళు ఏదో ఒక భూత వైద్యుడిని పిలిపించారు. ఆ నమ్మకాలు వాళ్ళకు ఉండేవి. they can transfer that sickness over the wall into next compound. అదేంటంటే ఆ రోగాన్ని వాళ్ళు పక్కింట్లోకి పంపించాలనుకున్నారు. So they got one witch doctor. వాళ్ళు భూత వైద్యుడిని పిలిపించారు. And we saw him there sitting in the garage and stirring something in the pot. అదేదో మంత్రదండం ఏదో పట్టుకొని తిప్పటం నేను చూసాము. They had to throw something over into our compound, the sickness. ఏదో మా ఇంట్లోకి ఏదో ఆ రోగాన్ని పంపించాలని. So one morning we found one pot. ఒక రోజు ఉదయాన్నే ఏదో చిన్న కొండను చూసాం మేము. We just threw it away. తీసి నేను బయట పడేశాను. So I called my children. నా పిల్లల్ని పిలిచి I said, now I want to teach you something. కాబట్టి మీకు ఒక విషయం బోధించాలనుకుంటున్నాను. You know there are real preachers who know God and there are fake preachers who just talk about God just to make money. కొంతమంది నిజమైన బోధకులు ఉన్నారు, వాళ్ళు దేవుని గురించి తెలిసిన వారు. కొంతమంది బోధకులు ఉన్నారు, వాళ్ళు దేవుని గురించి తెలియదు కానీ డబ్బుల కోసం బోధిస్తారు. God. వాళ్ళు దేవునితో వాళ్ళకి ఏం సంబంధం ఉండదు. In the same way, అదే విధంగా there are real witch doctors who are in touch with the devil. నిజమైన భూత వైద్యులు ఉంటారు, వాళ్ళు సైతాన్తో సంబంధాలు ఉంటాయి. Yeah, they have tremendous power. వాళ్ళకి ఎంతో శక్తి కూడా ఉంటుంది. And there are fake witch doctors who just fool people and make money. కాబట్టి తప్పుడు భూత వైద్యులు కూడా ఉంటారు, వాళ్ళు డబ్బుల కోసం ప్రజలు మోసం చేస్తుంటారు. Now I said, this fellow here, how to know whether he is real or fake? అసలు ఈ నిజమైన వాడా కాదా మనం చూద్దాం. I'll tell you. నేను చెప్తాను. If he was in touch with the devil, ఒకవేళ నిజంగా సైతాన్తో ఆ వ్యక్తికి సంబంధం ఉంటే, the devil would have told him, don't throw it into this compound, throw it into the other compound. అపవాది అప్పటికి చెప్పుండేవాడు, నువ్వు ఎక్కడే యుద్ధయా ఈ పక్కింట్లో ఆ పక్కింట్లో ఏమని చెప్పుండేవాడు. Here is a family that has Christ in the middle. ఎందుకంటే వాళ్ళ గృహంలో అక్కడ క్రీస్తే ఉన్నాడు. It won't work. ఏం పని చేయవు.
But when he threw it into our compound, కానీ మా ఇంట్లోకి వేసాడు ఆయన. then we knew this fellow is only a fake. అంటే ఈ భూత వైద్యుడు కూడా నిజమైన భూత వైద్యుడు కాదని అర్థమైంది He's మాకు. just collecting money from them. ఏదో డబ్బుల కోసం వచ్చి మోసం చేశాడు. And finally that old man died also. మొత్తానికి ఆ ముసలాయన చచ్చిపోయాడు కూడా. But before he died, I got a chance to speak to him about Jesus Christ. కానీ ఆయన చనిపోక ముందు నేను క్రీస్తు గురించి చెప్పడానికి అవకాశం వచ్చింది. I'm just telling you, నేనేం చెప్తున్నానంటే nobody can do witchcraft against you. కానీ నీ మీద ఎవరు కూడా ఆ విధంగా చేయలేరు చేతబడులు. Because heaven is in your home. ఎందుకంటే పరలోకమే మీ ఇంట్లో ఉంది. We must always seek to have this type of life. ఇలాంటి జీవితం కోసం మనం ఎప్పుడు చూడాలి. That is why it's very important that husband and wife should not fight. There's no fighting in heaven. అందుకే పరలోకంలో యుద్ధాలు ఏం జరగవు కాబట్టి భార్యాభర్తలు కూడా పోట్లాడుకోకుండా ఉండాలి. If you do fight, you must stop as soon as possible. ఒకవేళ మీరు ఆ విధంగా అవుతున్నా కానీ వెంటనే ఆపేయాలి. If a thorn gets into your foot, మీ కాల్లో ముళ్ళు దిగినట్లయితే what do? ఏం చేస్తారు? Stop. వెంటనే ఆగుతారు. Pull it out. ఆగి తీసి పడేస్తారు. You must treat quarrel in the home like that. కాబట్టి ఇంట్లో ఏమన్నా గొడవలు ఆ విధంగా ప్రారంభమైన వెంటనే ఆ విధంగా As ఆపేయాలి. soon as it starts, ప్రారంభం అయిన pull it వెంటనే out. తీసేయి. Then Satan will have no place in your home. అప్పుడు సైతాను నీ గృహములో సైతానికి ఎటువంటి స్థలం ఉండదు. So I use an example for this. దీనికోసం ఒక ఉదాహరణ నేను వాడతాను. Supposing husband and wife are like this, two hands, ఉదాహరణకు భార్య భర్తలు ఈ రెండు చేతులు వంటి వారైతే and they are fighting. This is fighting. ఇప్పుడు ఇలా కొట్టినప్పుడు అది పోట్లాడుకుంటున్నారు మీరు దాన్ని. How to stop this fight? కాబట్టి ఈ పోట్లాట ఎలా ఆపాలి? One of them must say no. అందులో ఒకరు నేను రానని చెప్పాలి. Only one. ఒక్కరు చాలు. Either right hand or left hand. కుడి చెయ్యో ఎడం చెయ్యో. If one says no, I don't cooperate, no fight, లేదు నేనేమి రాను, నేనేం పోట్లాడనని బయటకు వస్తే then there's no sound. అప్పుడు ఇంకా శబ్దాలు ఏమి ఉండవు. If it is this hand, okay. లేకపోతే ఈ చెయ్యి అయినా అయితే ఈ చెయ్యి కూడా ఏం చేయలేదు. So that is the way of peace. ఆ విధంగా మనకు సమాధానం ఉంటుంది. I say one person must die to himself. ఒక వ్యక్తి తనకు తాను చనిపోవాలి. Either husband or wife. భార్యో భర్తో. Or sometimes husband, sometimes wife. అయితే కొన్నిసార్లు భార్య కొన్నిసార్లు భర్త. There will always be peace in the home. ఆ విధంగా ఉన్నట్లయితే ఎప్పుడు కూడా ఇంట్లో సమాధానం ఉంటుంది. If both of you decide, మీ ఇద్దరు కూడా ఆ విధంగా నిర్ణయించుకుంటే, whenever there's a fight, one of us will die. ఒకవేళ మనకి ఎప్పుడు పోట్లాట ప్రారంభమైన మనలో ఒకరు మరణించాలి. Can you take that decision? ఆ నిర్ణయం మీరు తీసుకుంటారా? Sometimes you may feel very strong and you're not ready to die. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది మనం బలవంతులుగా అనిపిస్తాము, మరణించడానికి ఇష్టపడం. Then the other person must die. అప్పుడు ఎదుటి వ్యక్తి అయినా మరణించాలి. If you cooperate like that, ఆ విధంగా మీరు ఒకరికొకరు ప్రోత్సహించుకున్నట్లయితే there'll be peace. అప్పుడు సమాధానం ఉంటుంది. And if both are willing to die, ఇద్దరు కూడా చనిపోవటానికి సిద్ధంగా ఉంటే, then it will be fellowship. అప్పుడు సహవాసం ఉంటుంది. Heaven. పరలోకం. So it's really very simple. ఇది ఎంతో సామాన్యమైన విషయం. You just have to look at Jesus. మీరు యేసును మాత్రమే చూడాలి. When they hammered the nails into his hand, వాళ్ళు సైనికులు ఆయన చేతుల్లోకి శీలలు కొట్టినప్పుడు, lifted up the cross, ఆ సిలువ ఎక్కించినప్పుడు, he said, Father, forgive them. ఓ ప్రభువా వారిని క్షమించు. They don't know what they're doing. ఓ తండ్రి వారిని క్షమించు, వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు. Always keep that vision in front of you. ఎప్పుడు కూడా ఆ చిత్రాన్ని, ఆ దర్శనాన్ని మీ ఎదుట ఉంచుకోండి. That is heaven. అదే పరలోకం అంటే. Where people are doing so much evil. అనేక మంది ఎన్నో దుష్ట సంబంధమైన కార్యాలు చేస్తున్నారు మీకు. And here was the atmosphere of heaven. ఇక్కడేమో పరలోకపు వాతావరణం ఉంది. You know what happened? మీకు తెలుసా ఏం జరుగుతుందో? Two people got converted. ఇద్దరు రక్షించబడ్డారు అక్కడ. One is that thief on the cross. ఒకరేమో సిలువ మీద ఉన్న దొంగ. He said, wow, I've never heard anything like this. అయ్యో నేను ఎప్పుడు కూడా ఇలా చూడలేదు ఎవరిని. This must be the Savior. ఈయనే రక్షకుడై ఉండాలి. Lord, remember me. ఓ ప్రభువా పరదైసులో I'm a guilty man. ఓ ప్రభువా నేను ఎంతో తప్పులు చేశాను. He went to heaven that day. ఆ రోజే పరదైసులోనికి వెళ్ళాడు. And one Roman soldier, అక్కడ రోమా శతాధిపతి, he heard this. దాన్ని చూశాడు. He's a idol worshipping heathen. ఆయనేమో విగ్రహారాధికుడు, అన్యుడు. He said, I've crucified many people, but I've never seen anybody like this. నేను ఎంతో మందిని సిలువ వేశాను కానీ నేను ఎవరిని ఈ విధంగా చూడలేదే. This is the Son of God. ఈయన దేవుని కుమారుడే. How did they get converted? ఎలా రక్షణ పొందారు వాళ్ళు? Was it because of some great sermon they heard? ఏదో గొప్ప ప్రసంగాలు ఏమైనా విన్నారా వాళ్ళు? They saw the atmosphere of heaven when one person said, Father, forgive them.
తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించని ఒక వ్యక్తి చెప్పినప్పుడు వాళ్ళు పరలోక వాతావరణాన్ని చూశారు. They are doing a very cruel thing to me, but forgive them. వాళ్ళు నా ఎదుట ఎంతో దుష్ట కార్యం నాకు ఘోరంగా చేస్తున్నారు, అయినా కూడా వారిని క్షమించు. If you can keep that vision in front of you always, నీ ఎదుట ఎల్లప్పుడూ కూడా ఆ దర్శనాన్ని, ఆ దృశ్యాన్ని ఉంచుకున్నట్లయితే, you'll be able to forgive your husband and your wife, నీ భర్తను భార్యను నువ్వు క్షమించగలుగుతావు, your brother, నీ సహోదరుణ్ణి, and what is most difficult, your mother-in-law, you'll be able to forgive her also. కష్టమైన పని ఏంటంటే అత్తని క్షమించటం. You'll be able to forgive her also. అత్తను కూడా క్షమించగలుగుతావు. And your enemies, నీ శత్రువుల్ని, and your neighbors who are so difficult, నీ ఇరుగు పొరుగు వారిని, and difficult people in the church, సంఘంలో కష్టంగా ఉన్నవారిని, anybody, ఎవరినైనా, if you keep that vision in front of you. ఆ దృశ్యాన్ని నీ ఎదుట ఉంచుకున్నట్లయితే. There's a song in English which says, Jesus, keep me near the cross. ఇంగ్లీష్లో ఒక పాట ఉంది, ఓ యేసుక్రీస్తు ప్రభువా సిలువకు దగ్గరగా నన్ను ఉంచు. Keep that picture in front of you. కాబట్టి ఆ దృశ్యాన్ని నీ ఎదుట ఉంచుకో. See, it is only the example of Jesus that helps us to have the atmosphere of heaven. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరే పరలోకపు వాతావరణం మనం కలిగి ఉండడానికి సహాయం చేస్తుంది. That's why the Bible says, let us run the race looking unto Jesus who endured the cross. అందుకే బైబిల్లో చెప్పబడింది, సిలువను సహించిన యేసు వైపు చూస్తూ మనం పరుగు పందెంలో ఓపికతో పరిగెడదాం. So let's look at that verse finally. చివరిగా వచనం చూద్దాం. Hebrews chapter 12. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. Hebrews and chapter 12. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం and verse 1 and 2. 1-2 వచనాలు. It says this is a race that we have to run. మనము పరిగెత్తవలసిన పరుగు పందెం ఇది. But we must fix our eyes on Jesus. మన కన్నులు యేసు మీదే ఉంచాలి. Verse 2. 2వ వచనం. Who endured the cross. సిలువను సహించిన యేసును. Yeah. How do we run this race? ఈ పరుగు పందెంలో ఏ విధంగా పరిగెత్తాలి? Looking at Jesus who was on the cross. యేసు వైపు చూచుచూ, సిలువ వేయబడిన యేసును చూస్తూ. And like that he went up to heaven, to the throne of God, it says. ఆ విధంగా ఆయన పరలోకంలో దేవుని యొక్క సింహాసనము వెళ్ళాడు. So that is the route to heaven. పరలోకానికి మార్గం అది. Through the cross. సిలువ ద్వారా. So let us go that way. ఆ విధంగా ఆ మార్గంలో మనం కూడా వెళ్దాం. That is the only way to have a heavenly life in our home and in our church. మన ఇంట్లో కానీ సంఘంలో కానీ పరలోకపు జీవితం కలిగి ఉండాలంటే అదొకటే మార్గం. Then it will be written about our life, there was no room found for Satan in this person's life. అప్పుడు మన గురించి కూడా ఏ విధంగా రాయబడుతుంది, ఈ వ్యక్తి హృదయంలో జీవితంలో సైతానుకు స్థలము లేకపోయెను. There was no room found for Satan in this person's home. ఈ వ్యక్తి యొక్క గృహములో కూడా సైతానుకు స్థలము లేకపోయెను. Imagine if all of our homes become like this from now on. చూడండి, ఇప్పటి నుంచి మన ఇళ్ళన్నీ కూడా ఆ విధంగా ఉంటే ఏం జరుగుతుందో. What an atmosphere of heaven will come down to Andhra and Telangana. నిజంగా పరలోకపు వాతావరణము తెలంగాణలో, ఆంధ్రాలో ఎంత వస్తుందో కదా. You can do that. మీరు చేయగలరు ఆ విధంగా. Let's pray. ప్రార్థన చేస్తాం. Heavenly Father, పరలోకపు తండ్రి, make these things real in our life. ఓ ప్రభువా, మా జీవితంలో ఇవన్నీ నిజమవునట్లు సహాయం చేయండి. And that we may not forget what we have heard. ఓ ప్రభువా, మేము ఏదైతే విన్నామో అది మర్చిపోకుండానట్లు We pray in Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.